నమస్తే. పొలిటికల్ వ్యాస్కు స్వాగతం. మనతో పాటు సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు కప్పర ప్రసాద్ గారు ఉన్నారు. తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల సరళిని, అట్లనే ముఖ్యంగా ఎన్నికల సరళి దాదాపుగా అందరూ ఒకే విధంగా చెప్తున్నారు, అది అర్థమైపోతున్నది. కానీ జూన్ 4 తర్వాత, ఫలితాల తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఏం మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది, ఎట్లాంటిది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇవన్నీ చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే. ఎన్నికల సరళిని ఒకసారి చూద్దాం. తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల సరళిని పరిశీలిస్తే, మీరు కూడా తిరిగిరు, గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ఎన్నికల్లో ఎట్లాంటి అభిప్రాయాలను తీసుకొని ప్రజలు ఓటేసినట్టుగా మనం అనుకోవచ్చు? అంటే మనము గత ఎన్నికల అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు మూడింటిని మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే పూర్తి భిన్నంగా కనబడుతుంది వాతావరణం. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పి దాదాపు మిడిల్, అంటే ఎన్నికలు ప్రారంభమైన కొద్ది రోజులలో మనం సిచ్యువేషన్ అర్థమైపోయింది. కాంగ్రెస్ చేతుల్లోకి గవర్నమెంట్ వెళ్ళిపోయేట అవకాశాలు ఉన్నాయి అనేది స్పష్టంగా చెప్పగలిగింది. అదే పార్లమెంట్కి వచ్చేసరికి ఏమైందంటే, పార్లమెంట్లో ప్రజల మూడ్ పూర్తిగా భిన్నంగా కనబడతా ఉన్నది. ఎక్కడైతే కాంగ్రెస్ బాగా మెజారిటీ వచ్చిన గ్రామాలు, కాంగ్రెస్కు యువత బాగా బలంగా మద్దతు తెలిపినటువంటి గ్రామాలలో కూడా పార్లమెంట్ ఎన్నికలలో ఆ ప్రభావం లేదు. పార్లమెంట్ ఎన్నికలలో వచ్చేసరికి ఏంది, అక్కడ ఏమీ లేదు. అక్కడ అసలు బీజేపీకి 2-3 కార్యకర్తలు లేని గ్రామాలలో కూడా ఓట్లు భారతీయ జనతా పార్టీకి బాగా పోలేనట్టు మనకు సర్వేలు కానీ, విశ్లేషణలు కానీ, ఆ ఊర్లో పోయి మనం ఇప్పుడు అంటే ఎలక్షన్ల తర్వాత 10 రోజుల తర్వాత, 15 రోజుల తర్వాత గ్రామాలకు పోతే వస్తున్నటువంటి సందర్భం కనబడతాం. అయితే ఇదే మరి భారతీయ జనతా పార్టీ ఉవ్వెత్తున ఇంత పెద్ద ఎత్తున బలపడ్డదా, పెరిగిందా అంటే అది ఎట్లా బలపడ్డది, పెరిగిందని చెప్పడం కూడా కష్టం. ఎందుకంటే ఈ ప్రభావం రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో ఉండదు. అంటే ఎందుకు జరిగింది అంటే, ఈ పార్లమెంట్ ఎన్నికలు కొద్దిగా విచిత్రమైనటువంటి వాతావరణాన్ని సృష్టించింది. దానికి అనేక కారణాలు. ఆ అనేక కారణాల బలమైనటువంటి కారణం రామ జన్మభూమి అక్షింతలు. అక్షింతల పంపిణీని కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా రాజకీయ పక్షాలన్నీ కూడా చాలా లైట్గా తీసుకున్నాయి. అక్షింతల పంపిణీ కార్యక్రమంలో టీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కూడా స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలు నెత్తి మీద కలశాలు పెట్టుకొని ఇంటింటికి తిరిగి రాముడి గుడి కట్టినా మీకు అక్షింతలు ఇస్తున్నామని చెప్పి ఇచ్చిన సందర్భం ఉన్నది. దాని తర్వాత అంటే అక్షింతలకు రాముడికి ఎన్నికలకు సంబంధం ఏంటంటే, ఇక్కడ గ్రామాలలో పోయినప్పుడు ఏమైందంటే, రాముని గుడి కట్టిన పార్టీ మొన్న అక్షింతలు ఇచ్చిపోయినారు కదా, రాముని గుడి కట్టించారు కదా, ఆ పార్టీ ఎవరిదంటే అది ఎవరు అంటే నరేంద్ర మోడీ. అంటే ఒక మోదీ మార్క్ అనేది స్పష్టంగా ఇలా కనబడి ఎవరికి వాళ్ళే గుడి కట్టింది కాబట్టి ఓటు వేద్దాం, ఈ ఓటు రామునికి వేద్దామనే ఫీలింగ్ పబ్లిక్లోకి వచ్చింది. ఇంకొక అంశం కూడా, అంటే అది ఎట్లా పోయింది జనాలకు అనేది మనం చెప్పలేం. కొన్ని సందర్భాలలో చాలామంది ఏం చెప్తారంటే, అన్నదమ్ముల బట్టలు పెట్టుకోవాలి, ఆకుపచ్చ గాజులు పెట్టుకోవాలి, లేకపోతే ఈసారి వదిలేని పిలిచి భోజనం పెట్టాలి, ఇట్లాంటివో కొన్ని పాకుతా ఉంటాయి. అవి ఎవరు దాన్ని స్ప్రెడ్ చేయరు, ఇంటికి పోయి ఇంటికి చెప్పరు, ఒక శాస్త్రంలో ఉండదు, దేంట్లో ఉండదు. కానీ ఏమైతుంది, గాజులు పెట్టుకోవాలన్నట, ఆడవిళ్ళకి గాజులు పెట్టేయాలన్నట. ఇదేమైంది, ప్రతి ఊర్లో ప్రతి దగ్గర నువ్వు ఎక్కడ పోయినా ఈ గాజులు పెట్టే కార్యక్రమం ఒకటి నడుస్తూ ఉంటుంది. పెట్టియాలి, ఎందుకు పెట్టియాలంటే దానికి లేదు, ఏముండదు, అంతే, అదొక వేవ్ వెళ్ళిపోతూ ఉంటుంది, అందరూ పెట్టిస్తారు. సేమ్ అట్లాంటి వేవే ఇలా ప్రజలలో ఏం కనబడుతుందంటే, ఈసారి పువ్వు గుర్తు కొట్టేయాలన్నట. అంతే. ఎందుకు వేయాలంటే దానికి లేదా అంతే, ఈసారి అయితే పువ్వు గుర్తుకే ఓటేయాలన్నట అనేటువంటి ఒక వేవ్ ఇట్లా జనాలల్లో, ముఖ్యంగా మహిళల్లో పెద్ద ఎత్తున పోయింది. సహేతుకమైన రీజన్ ఏముండదు చెప్పడానికి, ఏముండదు. రీజన్ ఏంటంటే, ఏం లేదమ్మా ఈసారి పువ్వు గుర్తుకేయాలన్నట ఓటు. ఇది ఎందుకు అంటే, నేను తిరిగినప్పుడు కూడా, గ్రామాలలో పోయినప్పుడు మాట్లాడినప్పుడు కూడా వాళ్ళే చెప్తున్నారు, ఈసారి పువ్వు గుర్తుకేయాలన్నట కదా ఓటు. అరే ఎందుకు వేయాలమ్మా అంటే, ఏమో ఈసారి అయితే పువ్వు గుర్తుకేయాలన్నట్టు అందరూ అంటున్నారు. దశలో పోతే ఈ లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి అంటే మోడీ ఎన్నికలు అన్నారు. అంటే లోక్సభ ఎన్నికలు, జనరల్ ఎలక్షన్స్ అనేటువంటి లేదు. ఇందాక నేను ఒక ఆర్టికల్ కూడా చూసిన, అది వేరే లెఫ్టిస్టులు రాసిన ఆర్టికల్ అయినా, అందులో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇదే, బీజేపీ అనే అంశం నుంచి ఎన్నికలు మోడీ అనే అంశానికి మారినాయి. అంటే మోడీ రాబోయే రోజులు అసలు బీజేపీ పార్టీ ఇది లేదు, అంటే మోడీ అనేటువంటి అంశానికి మారినాయి అనేది స్పష్టంగా అర్థం. అంటే ఒకప్పుడు కాంగ్రెస్ అంటే ఇందిరమ్మ పార్టీ, ఇప్పటికి కూడా ఇందిరమ్మ రాజ్యం అనే వస్తుంది, తీసుకొస్తుంది. ఇందిరమ్మను మర్చిపోనియకుండా ఇందిరమ్మను గుర్తుపెట్టి ఇందిరమ్మ పేరును తీసుకొస్తున్నారు. సేమ్ ఇప్పుడు మోడీ.
అయితే ఇందులో కూడా ఒక నిన్న మొన్న నేను చదివిన దాంట్లో కూడా ఒక ఆసక్తికరమైనటువంటి ఒక కామెంట్ కూడా ఏంటంటే చాలామంది డబ్బులు ఇచ్చి ఓట్లు అడిగిండ్రు ఎన్నికలలో కామెంట్ అవును. డబ్బులు ఇచ్చి, కానీ బీజేపీ నోట్లు రద్దు చేసి ఓట్లు అడిగింది అనేది ఒక కామెంట్. అవును. అంటే ఉత్తరప్రదేశ్ గెలిచింది మళ్ళీ. అంటే అంతటా అంటే ఒక నోట్లు రద్దు చేసి ఓట్లు అడిగినా కూడా మోదీ వైపే ఉన్నారు. ఇవాళ రేపు అక్షింతలు ఇచ్చి రామ జన్మభూమి కడతాము అన్నప్పుడు కూడా ప్రజలు మోదీ వైపు ఉన్నారు. నేను ఇందాక నేను ఫేస్బుక్ చూస్తుంటే నేను ఎప్పుడో పెట్టిన కామెంట్ ఒకటి వచ్చింది ఏంటంటే ఈ ఎన్నికలల్లా బీజేపీకి 3 సీట్లు ఖాయం. పోయినసారి పెట్టినా, పోయినసారి విచిత్రంగా 4 సీట్లు వచ్చినాయి. అంటే మన ఎక్స్పెక్టేషన్ కంటే కూడా ఒక సీటు పోయినసారి ఎన్నికలలో వచ్చింది. కానీ ఈసారి ఎన్నికలలో నేను 8 సీట్లు అనుకుంటున్నా. 8 సీట్లు బీజేపీకి వచ్చే అవకాశాలు లేని స్పష్టంగా నాకు అనిపిస్తా ఉంది, ఎందుకంటే తిరిగిన కాబట్టి. కానీ ప్రజల నుంచి వస్తున్న రెస్పాన్స్, పబ్లిక్ చెప్తున్నది, ఇతర వేరే సర్వే సంస్థలు చెప్తున్నాయి, ఈవెన్ దో లెఫ్టిస్ట్ సంస్థలు చెప్తున్నాయి కూడా 12 సీట్ల వరకు బీజేపీకి రావచ్చు అనేది ఒక వేవ్ కనబడతాం. ఇవి కాకుండా నిన్న మొన్న నేను ఒక టీవీ ఇంటర్వ్యూ ఎవరిదంటే వి ప్రకాష్ది చూసిన. సరే, నా టీఆర్ఎస్ పార్టీలో ఉండొచ్చు కానీ లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఉండి పూర్తిగా ఆ భావజాలం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన ఏం చెప్తుందంటే అనూహ్యం, అసలు బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది చెప్పలేము మనం. అంటే ఆయన ఉద్దేశం 1-2 వస్తాయి కదా, చాలా అత్యధికంగా సీట్లు బీజేపీకి వచ్చేటువంటి అవకాశాలు బీజేపీకి వస్తాయి. అవి ఇన్ని అన్నానే చెప్పలేను, ఎందుకంటే ఎన్ని వస్తాయో కూడా తెలియదు. అంత ఎత్తున మోదీ మాన్య ఉన్నది. ఎందుకునంటే ఆయన కొంత విశ్లేషణ లోతు పోయి మావోయిస్ట్ పార్టీలో పనిచేసిన వాళ్ళు, తుపాకులు వేసుకుని అడవులలో పోయిన వాళ్ళు, పూర్తి నక్సలైట్ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళు కూడా ఈ ఎన్నికలలో బీజేపీ కోటేసిందని ఆయన. పూర్తి బద్ధ శత్రువులు ఇప్పటికీ నమ్ముతున్న వాళ్ళు, ఇప్పటికీ అదే భావజాల సంస్థలలో పనిచేస్తూ ఉంటున్న వాళ్ళు కూడా ఈ ఎన్నికలలో బీజేపీ కోటేసిండు. కారణం ఏంటంటే గుడి కట్టిండు కదా. ఆయనే చెప్పుకునేది, ప్రకాష్ కూడా చెప్పుకునేది ఏంటంటే నేను కూడా ఆధ్యాత్మికవాదినే, నేను కూడా నమ్ముతా. కానీ ఇంత నమ్మకము, ఇంత భారీగా ఇది గాలిలాగా వ్యాపించడం ఎప్పుడు చూడలేదు, అంత వ్యాపించింది అనేది మాట ఆయన చెప్పిండు. ఇది ఎవరో ఆర్ఎస్ఎస్ వాదు లేకపోతే ఇంకోడో చెప్తే మనం కూడా అది పెద్ద ఆశ్చర్యమే ఉంది అని అనుకుంటాం. కానీ వి ప్రకాష్ చెప్పినటువంటి మాట ఇది. ఒక వి ప్రకాశే కాదు, నువ్వు ఎవరినైనా మాట్లాడు. ఇవాళ సిపిఐ నారాయణ ఇస్తున్నది కానీ లేకపోతే సిపిఎం వాళ్ళు చెప్తున్నది కానీ వినోద్ కుమార్ కూడా చెప్పిండు మాట. బీజేపీ బాగా పెరిగింది. అంటే వీళ్ళ బాధ ఏంది? బీజేపీ బాగా పెరిగింది. ఎట్లా పెరిగింది? నీకు ఏ క్రైటీరియా వల్ల బీజేపీ పెరిగిందని తెలిసింది నీకు? మొన్న 8 సీట్లే కదా బీజేపీకి వచ్చినాయి. అవును, ఎమ్మెల్యేలు 8 వచ్చినాయి. బాగా ఎట్లా పెరిగిందంటే వీళ్ళు గ్రామాలలో పోతున్నప్పుడు, వీళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతున్నప్పుడు, వీళ్ళ పార్టీ ఇంటర్నల్ సర్వేలు పెట్టుకున్నప్పుడు ఆ స్పష్టమైనటువంటి అంశం అయితే ఒకటి ఏదైతే వస్తుందంటే బీజేపీ పెరుగుతూ ఉంది. ఆ పెరుగుతూ ఉంది అనేది ఎంత పెరిగింది అని చెప్పడానికి పార్లమెంట్ ఎన్నికలలో ఫలితం వస్తుంది. కాకపోతే ఈ ఫలితాన్నే బీజేపీ ఊహించుకొని అబ్బాయిగా మేము పూర్తిగా బలపడ్డాము, ఇంకా మేము అవసరం లేదు, మేము పెద్ద పార్టీగా ఎదిగినాము అనుకుంటే కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ఎందుకుంటుంది ఇది వాపే కానీ బల్బు కాదు. అంటే ఎందుకుంటుంది అంటే నీకు ఎంతైతే పెరిగిందో, ఎంతైతే ఒక ఆదరణ వచ్చిందో, దీన్ని నాయకత్వాన్ని పెంచుకోవడంలో పార్టీ ఇంకా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో నాయకత్వాన్ని బలోపేతం చేసుకుంటే ఆ మేరకు దాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఊపు ఎంత పెరిగింది ఏంది అనేది అయితే ఇంకా నిన్న వరంగల్ జిల్లాలో నేను తిరిగిన కొన్ని గ్రామాలు. వరంగల్ గెలుస్తామన్నా అంటాడు. అరే వరంగల్ గెలుచుడు ఏందని నా ఎక్స్పెక్టేషన్లో నేను అనుకున్న దాంట్లో వరంగల్ లేదు, మహబూబాద్ లేదు, భువనగిరి లేదు, నల్లగొండ లేదు, ఖమ్మం లేదు, నాగర్ కర్నూలు లేదు. ఇవన్నీ కాంగ్రెస్ గట్ సీట్లు, ఖచ్చితంగా కాంగ్రెస్ వచ్చే సీట్లు అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేసిన. నిన్న వరంగల్ పోతే అన్న మారిపోయింది, సీన్ అంత లేదు కాంగ్రెస్ పార్టీకి, ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ గెలుస్తుంది అని చెప్తాము. అంటే ఎట్లా మహబూబాద్లో పోటీంచారు, మన మహబూబాద్లో ఏమంత వీక్గా లేమని మహబూబాద్ వాళ్ళు అంటారు. ఖమ్మంలో కనీసం 2వ ప్లేస్లు ఉంటామంటారు. అంటే ఈ అనూహ్యమైన పరిస్థితులలో ఎందుకు వచ్చింది ఇదంతా అంటే కూడా ఇందాక మనం అనుకున్నాం కదా, ఒక వేవ్, ఒక అంశం ఒకటి బలంగా మోదీకి వేయాలి, ఈ ఓటు మోదీది అనే అంశం పోయింది కాబట్టి ఇంత వేవ్ వచ్చినట్టుగా కనపడతా ఉంది. సార్, ఇది ఒక మేరకు ఎవరు చెప్పినా అసలు విషయం ఏంటంటే ఎన్నికలకు ముందు దాకా ఎవరికి క్లారిటీ లేదు. అంటే ఇంత వేవ్ ఉందా అని కులమానం ఏమీ లేదు కాబట్టి నేను చెప్పలేవు.
కానీ ఎన్నికలు అయిన తర్వాత ఏ ఊరికి పోయినా మళ్ళీ అదే చర్చ జరుగుతుంది. ఇంకా ఇంట్లో కూడా మన గతంలో ఎన్నికలు జరిగినప్పుడు ఏముండేది, సరే ఎన్నికల దాకా చాలా బలంగా ఉన్నామని ఆ వర్గం వేసింది ఈ వర్గం వేస్తారు మనకు వీళ్ళు వాళ్ళు అనుకుని బలంగా ఉన్నామని చెప్పుకునేటోళ్ళు. ఎప్పుడైతే పోలింగ్ జరుగుతుందో పోలింగ్ జరిగిన తర్వాత విశ్లేషణలలో అక్కడ మైనస్ అయింది ఇక్కడ మైనస్ అయింది ఈ వర్గం మనకే లేదు ఆ వర్గం మనకే అనుకున్న వాళ్ళు మోసం చేసిండ్రు లేకపోతే ఏదో ప్రలోభాలు అయిపోయినాయి అనేది సర్వేలలో వచ్చింది. ఇప్పుడు ఏమొస్తుందంటే విచిత్రంగా వాళ్ళు కూడా వేసిండ్రంట, అరే ఈ గ్రామం కూడా ఫుల్ అనుకూలంగానే పడ్డాయట ఓట్లు అనే ఒక విచిత్రం. అంటే రాను రాను మద్దతుదారుల సంఖ్య ఓట్లు వేసిన వాళ్ళ సంఖ్య పెరుగుతా కనబడుతుంది తప్ప మైనస్ అయినట్టుగా ఇక్కడ కనబడుతుంది. ఇది కూడా ఒక అంటే ఎన్నికలకు కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు ఆ చర్చ వస్తుంది, అరే పలానా ఊరోళ్ళు మనోళ్ళు. బీజేపీ వాళ్ళకేమో ఆ పార్టీ వాళ్ళకు అరే గీడ పడుతుందా మనం అనుకోలేదు కదా, పడ్డాయి కదా, అసలు పడొద్దు కదా, ఈ ఊర్లో మన వాళ్ళు లేరు కదా అనేటువంటి చర్చను బీజేపీకి వస్తుంది. కానీ బీఆర్ఎస్కు కాంగ్రెస్కి ఏమో అమ్మ వాళ్ళు పైసలు తీసుకున్నారు, వాడు 7 పైసలు తీసుకున్నాడు, ఆ ఊర్లో మనకు 100 మంది కార్యకర్తలు ఉంటే 10 ఓట్లే వచ్చినాయి. ఇప్పుడు చర్చ అటువైపు. అంటే ఇది ఎందుకు వచ్చింది అంటే ఇదేమి కల్టివేట్ చేసిన లాభం కాదు, ఇది అట్లా వచ్చిందంటే సునామీ అంతే కదా, సునామీ లాగా ఇది చర్చ. సో పోదాం మనం. మీరు అనుకున్న మినిమం 8, ఇంకో రోజు చెప్పిన దాని ప్రకారం పోతే మ్యాక్సిమం 11, 12 దాకా కూడా పోవచ్చు బీజేపీ అని అంటున్నారు. అదే జరిగితే తెలంగాణలో జూన్ 4 తర్వాత ఉండేటువంటి రాజకీయ పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి? 3 పార్టీల విషయంలో కానీ కమ్యూనిస్టుల విషయంలో కానీ, 4వ పార్టీకి తీసుకుంటే కమ్యూనిస్టులు అందరూ కలిపి ఒకటి, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 ప్రధాన పక్షాలు, కమ్యూనిస్టులు ఇంకొకటి. సరే అలా లేకపోయినా ఒక చర్చ పెట్టుకోవాలనుకుంటే ఏ పార్టీ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది, ఎవరు ఎట్లా బిహేవ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అనుకున్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ? ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ నుంచి చర్చ పెడదాం. జూన్ 4 తర్వాత రాష్ట్రంలో అంటే ఇప్పుడైతే బలంగా 3 పార్టీలు అనుకుంటున్నాం, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. ఈ సిల్సిలాలో బీజేపీ 3rd ప్లేస్, బీఆర్ఎస్ 2nd ప్లేస్, కాంగ్రెస్ 1st ప్లేస్ లో ఉంది. కానీ రేపు జూన్ 4 తర్వాత జరిగే పరిణామాలలో భారీగా నష్టపోయేటువంటి పార్టీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం బీఆర్ఎస్. ఓకే, బీఆర్ఎస్ స్థానిక సంస్థలలో స్థానిక నాయకత్వం కూడా పెద్ద ఎత్తున బీజేపీకి టర్న్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే కాంగ్రెస్ని వ్యతిరేకించేటువంటి వ్యక్తులు, కాంగ్రెస్ వద్దు అనుకునేటోళ్ళు ఇంకా బీఆర్ఎస్తో జతకట్టకుండా బీజేపీకి అనుకూలంగా మారేటువంటి అవకాశాలు ఉంటాయి. నేను అనేది అదే ఇందాక, ఈ వచ్చినటువంటి వేవ్ను స్థానిక నాయకత్వంతో పటిష్టం చేసుకోవాలి. పటిష్టం చేసుకోవాలంటే కొద్దిగా బీజేపీ కూడా ఎక్సర్సైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళ నాయకత్వానికి ఇది ఒక పరీక్ష. నాయకత్వం ఎవరిని చేర్చుకోవాలి, ఎవరిని చేర్చుకోవద్దు. ఇప్పుడు లోకల్ లీడర్షిప్ ఇప్పటిదాకా చేరిన వాళ్ళందరూ కూడా రండి అని చెప్పి చేర్చుకున్నాము. ఆ ప్రభావం అసెంబ్లీకి, పార్లమెంట్కి కాబట్టి స్థానికంగా పెద్ద ఇంపాక్ట్ లేకుండా. కానీ ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మళ్ళీ నీకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ వీటికి సంబంధించి నీకు క్యాండిడేట్స్ అవసరం. ఇప్పుడున్న స్థాయిలో పార్టీకి ఉండేటువంటి కార్యకర్తలని బలోపేతమన్నా చేయాలి, వాళ్ళను రాజకీయంగా ప్లస్ ఆర్థికంగా బలోపేతం చేసి వాళ్ళనన్నా రంగంలోకి దింపాలా, లేకపోతే కొత్త నాయకత్వాన్ని తీసుకొనన్నా రావాలి. కాబట్టి మ్యాక్సిమం బీఆర్ఎస్లో ఉండే 2nd క్యాడర్ లీడర్షిప్ అంతా కూడా ఇప్పుడు కొంత బీజేపీ కాంగ్రెస్ పోతారు, మిగిలిన వాళ్ళు బీజేపీకి వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడతా ఉన్నాయి. అయితే ఇదొకటి. రెండో పరిణామం ఏముంటుందంటే బీజేపీలో కూడా నాయకత్వ సమస్య చాలా బ్రహ్మాండంగా మొదలైంది. ఓకే, అవును, మనం వాస్తవాలు మాట్లాడుకొని బీజేపీలో కూడా నాయకత్వ సమస్య అనేది చాలా బలంగానే మొదలైంది. క్వశ్చన్ మార్క్ కూడా వస్తుంది, చాలా బలంగా. ఇంతమందిని కలుపుకొని పోయేటువంటి నాయకత్వం అవసరమైంది. నిన్నటిదాకానేమో కేవలం పార్టీ చెప్పింది, ఐడియాలజీ, సంఘము, నాయకత్వం వీళ్ళు చెప్పింది వినాలి అనే దగ్గరనే ఉండేది. స్టిల్ ఈ రోజు కూడా పార్టీ కార్యకర్తలలో ఐడియాలజికల్ బలంగా ఉన్న కార్యకర్తలలో అది ఉన్నది. వాళ్ళు చెప్పింది కాబట్టి చేయాలి, అయిపోయింది, మనం కొట్లాడే కాలేదు. పార్టీ డిసిషన్ తీసుకునేది, ఆ డిసిషన్ కనుగొనగా పని చేయాలి. అదే ఇప్పటికీ పార్టీలో ఆ క్రమశిక్షణ నడుస్తూ ఉన్నది. ఈవెన్ దో ఎమ్మెల్సీ ఎన్నికల దాకా కూడా చాలా మంది అడిగినారు మాకు కావాలని చెప్పి కొట్లాడే కాడికి నాయకత్వం దగ్గర కొట్లాడేది. కానీ నాయకత్వం ఒకసారి డిసిషన్ తీసుకున్న తర్వాత దాన్ని ఒబే చేసి అందరు పని చేస్తా ఉన్నారు, దాంట్లో వేరే మార్పు ఉండదు. కాకపోతే రేపు భవిష్యత్తుల పార్టీలో కొంత ఈ ఇబ్బందికర పరిణామం ఉంటుంది. దీన్ని కేంద్ర నాయకత్వం చాలా జాగ్రత్తగానే పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదొకటి. రెండోది, ఈ జారిపోతున్న వాళ్ళందరినీ పట్టుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీలో సాధ్యమయ్యే పని కాదు. సాధ్యం కానప్పుడు ఏం చేయాలి, ఇలా ఎవరినో ఒకరిని బాధ్యులు చేయాలి. దీనికి
ఓకే. ఈ లూప్ హోల్స్కి ఎవరినో బాధ్యుల్ని చేయాలి. ఎవరిని చేస్తారు బాధ్యుల్ని? కేసీఆర్ అయితే తనకు తాను ఉరిశిక్ష చేసుకోడు కదా. ఓకే. కేసీఆర్ ఒక అధ్యక్షుడిగా తనకు తాను ఉరిశిక్ష చేసుకోలేదు, తాను ఎవరినో బాధ్యుని చేయాలి. అవును. ఆ బాధ్యుడు అయ్యే వాళ్ళలో ఎవరు? బలిపశువు ఒకటి ఆ దొరకాలి. బలిపశువు ఎవరు అంటే బలిపశువులలో ఇప్పుడు ఇద్దరు ప్రధానంగా కనబడతారు. ఎవరు? అటు హరీష్ రావు, ఇటు కేటీఆర్. అవును. ఎందుకంటే వీళ్ళిద్దరు తప్ప మిగతా వాడు ఎవడు నాయకత్వాన్ని అంటే దీన్ని ప్రభావితం చేసి మాట్లాడిన వాళ్ళు లేరు. కేసీఆర్ పార్టీ ఈ పడిపోవడానికి గల కారణాలను అన్వేషించుకున్నప్పుడు అలా ఇద్దరే కనబడతారు. అయితే హరీష్ రావు లేకపోతే కేటీఆర్. ఈ ఇద్దరిలో ఎవరి మీద చర్య తీసుకున్నా, ఎవరిని పక్కకు పెట్టినా పార్టీ కష్టం. పక్కకు పెట్టలేదు, ఇద్దరిని అట్నే ఉంచుకున్నాడు, కేసీఆర్ కూడా అట్లనే ఉన్నాడు అనుకో, కింది స్థాయి నాయకత్వం కేసీఆర్ను నమ్మేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే నువ్వు తప్పు చేసినా నీ చర్య తీసుకోవాలి కదా. ఇలా కేటీఆర్ మాట్లాడడం వల్లనే మనం లాస్ అయినామని చెప్పి కార్యకర్తలు చాలా మంది భావిస్తున్నారు. కేసీఆర్ స్థాయికి దగ్గర, కేటీఆర్ స్థాయికి దగ్గర పెద్ద ఆయన కేసీఆర్ మాట్లాడితే పెద్ద ఆయన ఏదో మాట్లాడలే అనుకుంటాం, కానీ కేటీఆర్ మాట్లాడడం వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అంటే కేటీఆర్ నువ్వు కంట్రోల్ చేయాలి. నువ్వు కేటీఆర్ని కంట్రోల్ చేయాలంటే కేటీఆర్ కంట్రోల్ అయ్యే స్థాయిలో ఉన్నాడా? లేడు. చాలా మంది పక్కకు పెట్టి మాట్లాడుకున్న అంశం ఒకటి బీఆర్ఎస్లో ఉంది. బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ అయిన తర్వాత మరి ఎందుకు అందరూ విస్మరించి దాని మీద మాట్లాడుతున్నారు? నేను ఒక 2 సార్లు మాట్లాడినా కానీ మీరెవరు? బీఆర్ఎస్ జాతీయ పార్టీ అయింది. కేసీఆర్ ఎవరు? జాతీయ అధ్యక్షుడు. ఆయన మహారాష్ట్రకు అధ్యక్షుని పెట్టుకున్నాడు, ఆంధ్రప్రదేశ్కు అధ్యక్షుని ప్రకటించుకున్నాడు, ఒరిస్సాకు కూడా ఓర్ని ప్రకటించుకున్నాడు. సరే వాళ్ళు ఉన్నారా పోయిన తర్వాత. కానీ తెలంగాణకి ఎవరు అధ్యక్షుడు? వర్కింగ్ ప్రెసిడెంటే ఉన్నాడు కదా. ఇప్పటిదాకా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో అధ్యక్షుడు లేడు. జాతీయ అధ్యక్షుడు కానీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు లేరు. అంటే జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుని కూడా చేస్తాడు, రేపు మా జిల్లా అధ్యక్షుని కూడా ఆయన చేస్తారా? అవును. అంటే నాయకత్వ సమస్య పార్టీలు ఎంత ఉన్నది అని చెప్పడానికి నేను చెప్తాను. అవును. ఒకవేళ కేటీఆర్ను రాష్ట్ర అధ్యక్షుని చేస్తే ఇబ్బందికర పరిణామాలు ఉంటాయి. కేటీఆర్ కాకుండా వేరే ఉన్న రాష్ట్ర అధ్యక్షునిగా చేయలేరు కాబట్టి ఆ కుర్చీని అట్నే పెట్టి జాతీయ అధ్యక్షుడు రాష్ట్రాన్ని కూడా నడుపుతున్నటువంటి పరిస్థితి అలా కనబడుతుంది. నువ్వు ఎలక్షన్ కమిషన్కు ఇచ్చుకున్నప్పుడు నువ్వు జాతీయ అధ్యక్షుడిని నేను అని చెప్పుకున్నప్పుడు నీ రాష్ట్రానికి కూడా ఒక అధ్యక్షుడు ఉండాలా వద్దా? అంతే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షుడు, అక్కడ అచ్చెన్నాయుడు రాష్ట్ర అధ్యక్షుడు, అంతే. ఇక్కడ ఎవరో మొన్నటిదాకా ఆయన ఉండే, సరే ఇప్పుడు ఎవరిని పెట్టుకుంటారో ఇక్కడ ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఇక్కడ ఉన్నాడు. అంటే జాతీయ అధ్యక్షుడు రాష్ట్రాలకు అధ్యక్షుడు. మరి బీఆర్ఎస్ పార్టీకి నువ్వు జాతీయ అధ్యక్షుడు అయితే నీకు రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు? నువ్వు కేటీఆర్ను రాష్ట్ర అధ్యక్షునిగా ప్రకటించడం కోసం నీకు వచ్చిన సమస్యని ఎందుకు చేయలేవు? అంటే కేటీఆర్ను వ్యతిరేకిస్తున్న వాళ్ళ సంఖ్య పార్టీలో ఎక్కువ ఉన్నట్టుగా దీన్ని బట్టి అర్థమైంది కదా. కాబట్టి ఈ ఒక్క సమస్య చాలా, ఇద్దరిని జరిపితే ఎటు జరపాలి, జరపకపోతే వచ్చే పరిణామం ఏందనేది కేసీఆర్ తెలుసుకోలేకపోతుంది. చదరంగంలో ఏది ఎటు పెట్టాలో అర్థం కాని పరిస్థితి. అందుకనే పార్టీ కూడా ఇలా డౌన్ కావడానికి ప్రధాన కారణం కూడా అది. దీన్ని ఎవరు అంటే ఖచ్చితంగా హరీష్ రావు పార్టీ నుంచి వెళ్ళిపోతాడని నేను చెప్తలేను, కేటీఆర్ వెళ్ళిపోతాడని నేను చెప్తలేను. హరీష్ రావు వెళ్ళిపోకపోవచ్చు, సరే ఆయన ఏదో పోయి 20 మందినో 10 మందినో తీసుకుపోయి బీజేపీలో కాంగ్రెస్లో చేరుతాడా లేకపోతే ఇంకో పార్టీ పెడతారా అంటే ఈ ఎక్స్పెక్టేషన్ నేను చేస్తలేదు. హరీష్ రావు వెళ్ళిపోకపోవచ్చు, కానీ పార్టీ ఎదుగుదల ఈ ముగ్గురు మధ్యన అట్లనే ఉంటుంది, ఆగిపోతుంది, మరుగుజ్జులాగా ఉండిపోతుంది. నీకు ఈ కుటుంబం తప్ప మిగతా వాడు ఈ పార్టీని నమ్మేటువంటి అవకాశం ఉండదు. ఎందుకు ఉండదు? చిన్న ఉదాహరణ, మొన్నటి మెదక్ పార్లమెంట్లో బలమైనటువంటి నాయకులు ఎవరు? ఇప్పటికీ టీఆర్ఎస్లో బలమైనటువంటి నాయకుడు, మొత్తం పార్లమెంటును ఏకం చేయగలిగినటువంటి నాయకుడు ఉన్నాడా? లేడు. నీకు ఇక్కడ పద్మరావుని తీసుకొచ్చి ఎమ్మెల్యేను సికింద్రాబాద్కు పోటీ పెట్టినావు కదా, మరి పార్లమెంట్కి వాడు హరీష్ రావుని ఎందుకు పెట్టలే పోటీకి? అంతే. నీకు జిద్దుండి పార్లమెంట్ గెలవాలి అనుకున్నప్పుడు నువ్వేం చేయాలి? బలమైన నాయకుడిని రంగంలోకి దింపాలి కదా. అత్యంత బలహీనమైన నాయకుడిని, బానిస మనస్తత్వం ఉన్నోని తీసుకొచ్చి నువ్వు ఎందుకు రంగంలోకి దింపినావు? అందరు ప్రతాప్ రెడ్డికి టికెట్ ఇవ్వలేదు అనుకుంటాను, ప్రతాప్ రెడ్డి పోటీ చేయన్నాడు. నాకు వద్దు అని చెప్పి ఆ ఇచ్చిన డబ్బులు వెనక్కి తీసుకొని వెళ్ళిపోయిండు ప్రతాప్ రెడ్డి అని చెప్పి అక్కడ టాక్. అంటే మనం ప్రతాప్ రెడ్డితో మాట్లాడలేదు కానీ అక్కడ వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు చెప్పుకునే ప్రచారం. నీకు ఇంకోటి దొరకక వెంకటరామరెడ్డిని నిలబెట్టిన ఎంపీ క్యాండిడేట్. నీకు ఎలక్షన్లో అంటే నామినేషన్ వేసే ముందు దాకా ఎవడన్నా ఎక్స్పెక్ట్ చేసినా వెంకటరామరెడ్డి ఎంపీ క్యాండిడేట్ అవుతాడని. ఎందుకు చేయలేమని అంటే నీకు ఒక బలమైనటువంటి నమ్మకం నీకు లేదు. నీ పార్టీ గెలుస్తుంది, నేను పార్టీని నిలబెట్టాలా అనేటువంటి ఒక వ్యూహం నువ్వు రచించలేకపోయినావు. దానివల్ల నువ్వు ప్రకటించిన క్యాండిడేట్లు 3 జారిపోయినారు.
రంజిత్ రెడ్డి వేయండు. ఈవెంతో ఇక్కడికి ఏది మల్కాజ్గిరికి కూడా ముందుగాల ఒక క్యాండిడేట్ ప్రకటించిన తర్వాత ఎమ్మెల్సీని ప్రకటించిన వాళ్ళిద్దరు జరగకుండా తర్వాత మూడో క్యాండిడేట్ పెట్టింది. అంటే నీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడో దెబ్బతిన్నాయి కదా. ఈ పరిణామం నీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ రాలేదు, పోయినసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడ రాలే. నువ్వు చెప్తే పోయి పోటీకి సిద్ధమైనరు. నేను చెప్పేది అధికారంలో ఉన్నప్పుడు కదా, అధికారంలో లేనప్పుడు కూడా అంతే. టీఆర్ఎస్ పార్టీని నడుపుతున్నప్పుడు కూడా కేసీఆర్ మాట వేదవాకు. కేసీఆర్ చెప్తే ఇక దాన్ని కాదనేటువంటి లేడేవాడు. కానీ ఇలా నువ్వు పెట్టిన క్యాండిడేట్లు జారిపోయినరు. నువ్వు వరంగల్లా నువ్వు మరి అందరూ కడియం శ్రీహరికి 25 కోట్ల రూపాయల పార్టీ ఫండ్ కూడా ఇచ్చిండు, ఆయన వాడు పైసలు తీసుకొని పోయిండు అని చెప్పి ఓ ప్రచారం జరుగుతూ ఉంది. అంటే ఏమైంది నీ ఎక్స్పెక్టేషన్లా ఏదో తేడా ఉంది. నువ్వు పార్టీని నడపలేకపోతున్నావు. కాబట్టి అధికారంలో ఉన్నప్పుడే నువ్వు బాగా బలంగా ఉంటావు అనుకున్నప్పుడే నీ పరిస్థితి తేడా వచ్చింది. రేపు ప్రతిపక్షంలో పోయిన తర్వాత కొట్లాడలేవు. పోనీ కేటీఆర్ అందరినీ ప్రజల్ని కలుపుకొని పోయి ప్రజలలో ఒకడిగా కార్యకర్తల్లో ఒకడిగా ఉండగలుగుతాడా అంటే ఉండలేడు. ఆయన అబోధియాల్ వీరందరికంటే భిన్నం. కాబట్టి నీ పార్టీకి రేపు నాయకత్వ సమస్య వస్తుంది. ఈ నాయకత్వ సమస్యని రేపు టీఆర్ఎస్ని లేదా బీఆర్ఎస్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఆ పార్టీ మరో కమ్యూనిస్ట్ పార్టీ లాగా అంతే ఉన్నది అంటే చూడడానికి కనబడుతుంది అనేది అవుతుంది. ఇంకా చాలామంది విశ్లేషకులు ఏం రాస్తా ఉన్నారంటే మెదక్ కేసీఆర్కి బాగా బలమైనటువంటి స్థానము, కేంద్రము వస్తే ఒక్క మెదక్ రావచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళందరికీ అర్థం కాని సమస్య ఏంటంటే అత్యంత బలహీనంగా ఉన్నది మెదక్లోనే. ఓకే, కానీ 6 ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి మేము గెలిచాను అనుకుంటాను. 6 ఎమ్మెల్యేలు కేసీఆర్. ఇప్పుడు గజ్వేలే ఉదాహరణ, గజ్వేల్ తీసుకున్నాను. గజ్వేల్లో కేసీఆర్ ఎట్లా గెలిచిండు? గజ్వేల్లో ముంపు గ్రామాల ప్రజల ఓట్లు దాదాపు 15 నుంచి 20 వేల ఓట్లు ఉన్నాయనేది ఒక అంచనా. ఈ ముంపు గ్రామాల ప్రజలు ఏమనుకున్నారంటే మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడేమో, మళ్ళీ మనమేమన్నా ఇబ్బంది పెడితే మనకు నష్టం జరుగుతుంది అనేటువంటి ఒక భావనతోటి టోటల్గా భయపడి కేసీఆర్ కోట్లు వేసింది. ఎందుకు హరీష్ రావు లాంటి పోయి బెదిరియడం, రేపు మీకు ఇబ్బంది అవుతుంది, ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది అనేటువంటి ఒక భావనతోటి వేస్తే ఏదో కేసీఆర్ బయటపడి. కానీ నువ్వు పట్టు జారింది, నీకు పట్టు తప్పింది అని తెలిసిపోయిన తర్వాత రేపు నియోజకవర్గం ప్రజలు నీకు ఎందుకు ఓటేస్తారు? భయం పోతుంది ఆటోమేటిక్గా. నీ మీద ప్రేమ లేదు, అయ్యో మా నాయకుడు అనేటువంటి వాత్సల్యము లేదు, కొన్ని దగ్గర తీసి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు, నీకు ఓటేయడానికి కారణం లేదు. రెండోది, నీకు నినాదం లేదు, విధానం లేదు. పార్లమెంట్ ఎన్నికలలో టీఆర్ఎస్ బలంగా నష్టపోవడానికి ప్రధానమైనటువంటి కారణం పార్టీకి ఒక నినాదం లేదు, జాతీయ స్థాయిలో ఏం చేయాలనేది ఒక విధానం కూడా లేదు. కాబట్టి బీఆర్ఎస్ని ప్రజలు పక్కకు పెట్టి రేపు రాబోయేటువంటి ఎన్నికలలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలలో ఏమన్నా కొద్దిగా బలంగా అక్కడక్కడ స్థానిక నాయకత్వం మేము కొట్లాడాలి అనుకుంటే ఎక్కడన్నా బలం ఉంటుంది తప్ప వాళ్ళు కూడా ఈ బీజేపీ అత్యధిక సీట్లు వచ్చి ఇంకెందుకులే మనం ఇలా బీజేపీలో పోవాలనుకుంటే మరో కమ్యూనిస్ట్ పార్టీ లాగా బీఆర్ఎస్ మిగిలిపోయే అవకాశాలు ఎక్కువ కనబడతాయి. అంతే. కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా ఇంటర్నల్ గ్లడ్జెస్ పెరిగే అవకాశాలు ఉంటాయి. నేనేమనుకుంటున్నాను అంటే కాంగ్రెస్ పార్టీ కంటే 1 సీటు 2 సీట్లు బీజేపీకి ఎక్కువ వస్తాయి. రేవంత్ రెడ్డిని పెట్టే ప్రయత్నం చేస్తారు. ఎట్లా చేస్తారంటే నా ఎక్స్పెక్టేషన్ నిజము కావచ్చు, కాకపోవచ్చు. నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఎంపీ ఎన్నికలలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, లేక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కానీ, వీళ్ళెవ్వరు ఒక్క పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక ఖమ్మం సీటు కోసం తప్పితే మిగతా ఎవ్వరు కూడా ఈ సీట్లు మాకు కావాలి, మా ఊళ్ళకి కావాలని చెప్పి అడగాలి. అంతా రేవంత్ రెడ్డి మీద వదిలేసి నీ ఇష్టం ఎవరికన్నా ఇచ్చుకో, నువ్వు ఇచ్చుకో, గెలిపించుకో. ఆయన ఏమన్నాడు, ఎన్నికలలో నన్ను చూసి ఓట్లు వేయించిండ్రు, నేనే గెలిపించిన అనేటువంటి ఒక భావన ఏదైతే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలలో ఉన్నప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో కూడా వదిలిపెట్టి నువ్వు ఇచ్చుకో, గెలిపించుకో, నువ్వే ఇంకా నీ ప్రయత్నం నువ్వు చేసుకో అన్నారు. ఒకటే ఒక సీటు ఖమ్మం సీటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనకు అనుకూలంగా కావాలని చెప్పి పట్టుబట్టి ఇన్ని రోజులు ఆపి తెచ్చుకోగలిగాడు. అది కూడా రేవంత్ రెడ్డిని ఒప్పించే తెచ్చుకున్నాడు. ఇది తప్ప మిగతా అన్ని సీట్లు ఓకే. ఇప్పుడు ఏమంటారంటే ఎలక్షన్ కాగానే నువ్వే కదా ఇచ్చుకున్నావు, ఓకే మా బాధ్యత లేదు, నువ్వే కదా ఓడిపోయినావు, తక్కువ సీట్లు వచ్చినాయి కదా అంటే దీనికి నువ్వే కదా బాధ్యత వహించాలి. కాబట్టి రేవంత్ రెడ్డి చరిష్మా తగ్గింది లేదు. అవును, ఈయనను ముఖ్యమంత్రిగా ఉంచితే ఇంకా రేపు కూడా పార్టీకి ఇబ్బంది ఎదురు. అంటే ఆటోమేటిక్గా రేపు ఎలక్షన్ కాగానే ఈ 6 నెలలనే అవుతుంది అనేది కాదు. కాంగ్రెస్ పార్టీ అంటే ఇది ఒక ట్రెండ్, ఒక పర్వం కొనసాగుతూ ఉంటుంది. అది మెల్లగా చూస్తూ ఉంటారు. అంటే ఒక ఇటుక పోతే గోడ మెల్లగా పడుకున్నట్ల ఈ ఎంపీల ఎన్నికలలో కనుక
కాంగ్రెస్ కంటే బీజేపీ ఎక్కువ సీట్లు గెలిచినట్టయితే రేవంత్ రెడ్డికి కొంత సమస్యనైతే మొదలైతే మొదలైతుంది. స్పష్టంగా అర్థమవుతాం. అవును. ఇక కమ్యూనిస్టుల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. కమ్యూనిస్టులు ఏముంది, ఇక ఆడాడ ఉంటారు, వాళ్ళు ఏదో ఊరికే మాట్లాడడానికి చెప్పడానికి. కానీ ఎంపీ ఎన్నికలలో జాతీయ స్థాయిలో కూడా వాళ్ళ ప్రభావం ఉండదు, అవును. స్థానిక కూడా ప్రభావం ఉండదు. ఏమన్నా లోకల్ బాడీ ఎలక్షన్లలో అక్కడక్కడ కొన్ని కమ్యూనిస్టు గ్రామాలు అని పక్కాగా చెప్పుకునే వాటిలో ఎంపీటీసో సర్పంచో గెలిస్తే గెలవచ్చు తప్ప అవును. జెడ్పీటీసీలు ఎంపీపీలు గెలిచే అవకాశం కూడా ఆ పార్టీకి పెద్దగా ఉండదనేది అనిపిస్తాం. ఓకే, ఇది మొత్తానికి ఎన్నికల తర్వాత రాజకీయంగా పెను మార్పులు సంభవించే ఖచ్చితంగా సంభవిస్తుంది. అవకాశం ఉంది. ఇది తెలంగాణకు సంబంధించి ఎన్నికల సరళి, అదేవిధంగా ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్ల విధానంలో ఎట్లా మార్పు వచ్చింది మొన్న అసెంబ్లీకి పార్లమెంట్కి అనేటువంటిది ఒక అంశము. రెండవది ఈ పార్లమెంట్ ఫలితాల తర్వాత 3 పార్టీలు జరిగేటువంటి మార్పులను కొంతమేరకు కూలంకుషంగా చర్చించామని అనుకుంటున్నాం.